మిమ్మల్ని చెడగొట్టకపోతే నా పేరు లూసిఫరే. మంచిదనం ఆ పండు తినబట్టి నాకు మాటలు వచ్చినాయి. నువ్వు మనిషి అయిండు పండు తింటే నువ్వు దేవదూతం అయిపోతావు అనగానే వెంటనే తినలేదట. అనుకున్నదట దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడండి. చెట్టు దగ్గరికి వెళ్ళిందంట. చెట్టు దగ్గరికి వెళ్ళాలా చూస్తూ ఉంటే అనుకుందంట దేవుడు తినొద్దన్నాడు కానీ కొయ్యొద్దన్నాడు ఏంటని కోసిందంట. కోసి అలా చేతితో పట్టుకుని ఉంటుందంట. అనుకుంటుందంట దేవుడు తినొద్దన్నాడు కానీ వాసన చూడొద్దండి అని అంటే ముక్కు దగ్గరెట్టుకుందంట. ముక్కు దగ్గరెట్టుకున్నాక అనుకుందంట దేవుడు తినొద్దన్నాడు కానీ కొరకొద్దన్నాడు ఏంటి ఊసేద్దామని కొరికిందంట. మింగిదామని కొరకలేదట. అది ఇంతకీ పులుప వగరా లేకపోతే దాని టేస్ట్ ఏంటి చూసి ఊసేద్దామని కొరికిందంట. కోరికల వరకు అనుకుందంటే ఎలాగా కొరకాం కదా ఏమవుతాం లేదని మింగేసింది. మింగేసినాక అనుకుందంటే ఎలాగ మింగాం కదా ఇంత తిన్నా ఒకటి పండు అంత తిన్నా ఒకటి ఇంకెలాగా లోపలికి వెళ్ళిపోయింది కదా కొంచెం ఊట ఇంకేమితే వస్తాం లేదని మొత్తం పండు లాగించేసింది. బాగున్నట్టుంది ఓ గుత్తు లాగించేసింది. వాంతులు అవ్వడం అర్థమైపోయింది. ఆవిడకి అర్థమైపోయింది తిరుగుదినం నిశ్చయం చచ్చిపోతున్నాడు కదా. అయితే నాకు రోజుల దగ్గరికి వచ్చేసింది. నేను ఎలాగ చచ్చిపోతాను నాకు అర్థమైపోయింది. నేను ఎలాగ చచ్చిపోతాను కదా మా ఆయన ఎందుకు బతకాలని వస్తా 4 పళ్ళు అడుకొచ్చింది డాడీకి. మరి ఆ సింగిల్కి వెళ్ళడం ఇష్టం లేక నేను ఎలాగ పోతాను ఈడెందుకు బతకాలి నేను లేనప్పుడు ఈడెందుకు ఉండాలి నాకు లేని సుఖం వీడికి ఎందుకు కలగాలని వస్తా 4 పళ్ళు అట్టుకొచ్చినట్టుగా ఆదాం అడుగుతాడు విషయం ఎక్కడికి వెళ్ళావే ఇందాక నుంచి వెతుకుతున్నాను వెదవది ఎక్కడికి పోయేవే అంటే ఎక్కడ లేదని ఇక్కడికి అంటుంది. అప్పుడు ఆదాం అన్నాడంటే ఎక్కడికి వెళ్ళింది అంటే అదేనండి చేతితో పళ్ళు చూసాడు. ఏం పళ్ళు అన్నాడు. అవేనండి అనగా చెప్పట్లేదు. గట్టిగా నిలదీస్తే అప్పుడు మేలు కీళ్ళు తెలిపి చెట్టు పళ్ళు అంది. ఆదాం బీపీ వచ్చేసి ఎంత పని చేసావే అక్కడికి ఎందుకు వెళ్ళి కంపెనీస్ తిన్నావు ఏంటంటే తినేసాను అన్నాడు. ఇక చూడండి ఆదాం చెమట్లేకపోయి ఎంత పని చేసావు అసలు తింటే చచ్చిపోతావు అని చెప్పాడు కదా చచ్చిపోతావే అంటే అన్నదంటే నేను సత్యం ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావా ఆడవాళ్ళు కదా కృపావరం అంటే ప్రియులారా శూన్యంలో సృష్టించేస్తారు. నేను చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటే ఆదాం అన్నాడంట నువ్వు చస్తే చేసుకొని ఇంకెవుతుందే పనికి మాలిందని భూమి మీద ఉన్న మగవాడు నేను ఒక్కడ ఆడదాన్ని నువ్వు ఒక్కతో ఈ పండు తినగలా పిచ్చకపోయేవంటే నువ్వు చచ్చిపోతే ఇంకో దాన్ని చేసి ఇంకెవుతుందంటే అన్నదట గాఢ నిద్ర కలుగు చేసి ఎముకలు ఒక ఎముక తీసి చేశాడు అన్నావు కదా. నరుల్లో తీయబడ్డది కనుక నారి అనో స్టోరీ చెప్పావు కదా ఆయన. నేను చచ్చిపోయినాక ఇంకా పోలేని ఎముకలు ఉన్నాయి నీకు. మళ్ళీ గాఢ నిద్ర కలుగు చేస్తాడు ఇంకొక ఎముక తీస్తాడు దాని తిరుగు దాని చేస్తాడు అది నువ్వు బాగానే కులుగుతారు నేనే కదా పోతాడు బాబు అని చుట్టెన పోసేసిందంట.